అంబటి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అంబటి ఇల్లు పార్టీ ఆఫీసులపై దాడి కొనసాగుతుంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. కర్రలతో ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇక కారు ఇంట్లోని ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. ఇంట్లోనే ఉన్న అంబటి రాంబాబు అక్కడ ఉండటం జరిగింది. ఇక సీఎం చంద్రబాబును తిట్టారంటూ అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలి అంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బెదిరింపులకు భయపడేది లేదంటూ అంబటి మాట్లాడుతూ ఉన్నారు. దాడి చేయడమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎమ్మాయక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాకు కాదు. ఇదిగో చూడండి, నేను తర్వాత చూపిస్తాను, మీరు ఎత్తితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకులు అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్. నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అంబటి ఇల్లు ధ్వంసం గురించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ అంబటి ఏదైతే గుంటూరు వికాస్ నగర్ లో అంబటి నివాసం వద్ద అయితే, అంబటి నివాసం అయితే రాళ్లు కర్రలతో అయితే ఇల్లుని ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. అలాగే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాల్సిందే, కంపల్సరిగా చంద్రబాబుకి క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా అయితే టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్లి అక్కడున్న అద్దాలు గాని అక్కడున్న కార్లు గాని అన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆల్రెడీ ధ్వంసం చేశారు. అయితే మహిళా కార్యకర్తలు కూడా చీపుర్లు పట్టుకొని అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, కంపల్సరిగా చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలని కూడా అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అయితే బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా అంబటి ఇల్లులు అయితే ధ్వంసం చేశారు. అసలు మనం విజువల్స్ లో కూడా చూస్తాం, చాలా దారుణంగా అయితే కర్రలు రాడ్లు తీసుకుని అక్కడికి విసిరేసి అద్దాలు కార్లన్నీ పాల్గొంటారు. అయితే అక్కడికి వచ్చిన అంబటి రాంబాబు తరఫున క్షమాపణ చెప్పడానికి వచ్చిన చంద్రగిరి యేసురత్నం ఎమ్మెల్సీ క్షమాపణ
అంబటి రాంబాబు తరఫున క్షమాపణ చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు గో బ్యాక్ వైసీపీ గో బ్యాక్ అని కూడా అయితే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అలా జరగటంతో ఇంకొంత ఉధృత వాతావరణం అయితే నెలకొంది. కానీ అంబటి రాంబాబు మాత్రం నేను ఎక్కడ అంటే నేను నన్ను అన్న వాళ్ళని మాత్రమే నేను అన్నాను, అలాంటి సమయంలోనే అక్కడ చంద్రబాబు పేరు వచ్చింది కానీ నేను ఉద్దేశంతో ఎక్కడ అనలేదని కూడా అయితే అంబటి రాంబాబు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ మీరు ఎన్ని అరెస్టులు చేసినా కానీ మీరు ఎలాంటి ప్రమోదాలు చేసినా కానీ నేనైతే వెనక్కి తగ్గనని కూడా అంబటి రాంబాబు చెప్పడం కూడా అయితే మనం అయితే చూస్తున్నాము రేణుశ్రీ. ఇక అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా తనను తిట్టడం జరిగిందంటూ కూడా దాని గురించి కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఎస్ రేణుశ్రీ, అక్కడికి వచ్చిన టీడీపీ శ్రేణులు గాని కర్రలతో రాడ్డులతో రాళ్ళతో వచ్చారు, చీపులతో వచ్చారు. నన్ను కాదు మా అధినేత జగన్మోహన్ రెడ్డి తిట్టారు, నన్ను తిట్టారు, అందరినీ మా వైసీపీ వాళ్ళని ఎక్కువగా తిడతానే ఉన్నారు, నన్ను అయితే బూతులు తిడుతున్నారు, అలాగే మా అధినేతను కూడా బూతులు తిడుతున్నారు అని కూడా అయితే అంబటి రాంబాబు చెప్పారు. అయితే రాష్ట్రంలో పలు చోట్ల అంబటి రాంబాబు మీద అయితే కొన్ని కేసులు అయితే నమోదు అవటం కూడా జరుగుతుంది వేణుశ్రీ. అంటే అంబటి రాంబాబుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సుమోటోగా ఈ కేసు పోలీసులు తీసుకుని అంబటి రాంబాబుని అరెస్టు చేయాలని కూడా అయితే టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం కూడా అయితే జరుగుతుంది రేణుశ్రీ. అంబటిని అరెస్టు చేస్తే తప్పితే టీడీపీ శ్రేణులు శాంతించేది లేదా? శ్రీ అంబటిని కంపల్సరీగా అరెస్ట్ చేయాలి లేదా వచ్చి మాకు వచ్చి క్షమాపణ చెప్పాలి అని కూడా అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అయితే నినాదాలు చేస్తున్నారు. అంబటిని అరెస్ట్ అన్నా చేయాలి లేదా బయటకు వచ్చి మాకు క్షమాపణ అన్నా చెప్పాలి, చంద్రబాబు నాయుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, తప్పైంది ఇలాంటి పదాలు వాడటం తప్పైందని అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అయితే వాదిస్తున్నారు. కానీ అంబటి రాంబాబు మాత్రం దాని మీద నేను వెనక్కి అంటే నేను అది చంద్రబాబుని నేను అనలేదు, నన్ను అన్న వాళ్ళని నేను అన్నాను అని కూడా అయితే అక్కడ ఉన్న అంబటి రాంబాబు చెప్పడం జరుగుతుంది. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం అంబటి రాంబాబును మాత్రం అరెస్ట్ చేసే వరకు మా నిరసన కార్యక్రమం మేము చేపడతానే ఉంటాము, లేదా క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమం మేము చేపడతామని కూడా అయితే టీడీపీ శ్రేణులు భారీగా మోహరించడంతో అయితే అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఒక్కసారిగా జస్రేణిస్తారు. ఆల్రెడీ కూడా పోలీసులు అంబటి ఇంటి వద్ద ఉండటం జరిగింది. అయినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడ అద్దాలని కారును ధ్వంసం చేసినట్లుగా అర్థమవుతుంది. అంటే వాళ్ళని ఆపటం పోలీసుల తరం కూడా కావటం లేదా? ప్రస్తుత పరిస్థితులు ఏంటి అక్కడ? ఎస్ రేణుశ్రీ, ఇది పూర్తిగా పోలీసులు విఫలం చెందారనే మాత్రం అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు గాని అక్కడ ఉన్న వైసీపీ నాయకులు గాని చెబుతున్నారు. ఇంతమంది అంబటి రాంబాబు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చూసిస్తున్నట్టు వారే బుసిగలుపుతున్నారు అన్న ధోరణంలో కూడా అయితే వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ ఇది పూర్తిగా పోలీసులు విఫలం చెందారు. ఇలాంటి దారుణాలు శాంతి భద్రతలు చూడాల్సిన పోలీసులే ఇలాంటి విఘాతానికి చోటు చేసుకుంటున్నారని కూడా వైసీపీ శ్రేణులు అయితే ఒక ఆవేదనను కూడా వ్యక్తపరుస్తున్నారు రేణుశ్రీ. మరి ఈ కేసులో నెక్స్ట్ అంటే పోలీసులు ఏ స్టెప్ తీసుకొని ఉన్నారు, లేకపోతే అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు ఏంటి? అంటే ఇంతే కార్యకర్తలు ఇదే విధంగా గనక తమ చర్యలు కానీ అక్కడ ఉండి నిరసనలు తెలిపితే గనక అక్కడ శాంతి భద్రతలకు కొదవ ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎస్ రేణుశ్రీ, కంపల్సరిగా అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసే కార్యక్రమం అయితే ఇక్కడ ఉన్న అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా టీడీపీ శ్రేణులు అంటే అక్కడ నిరసన కార్యక్రమం మేము చేపడతానే ఉంటాము, క్షమాపణ చెప్పాలి, కంపల్సరిగా అంబటి రాంబాబుని అరెస్టు చేసే కార్యక్రమం అయితే ఇక్కడైతే జరిగే కార్యక్రమం అయితే జరుగుతున్నట్లు కూడా అయితే మనకైతే సమాచారం అందుతుంది రేణుశ్రీ. ఇప్పటికే పోలీసులు కూడా అంబటి రాంబాబుకి సమాచారం ఇచ్చారు. కానీ అంబటి రాంబాబు కూడా అరెస్టు చేస్తే చెయ్యండి అని కూడా వ్యాఖ్యానించడం కూడా ఈ అరెస్టుకు చేసే కార్యక్రమం జరుగుతున్నట్లు కూడా అది అంబటి రాంబాబుకి అయితే తెలిసినట్టు కూడా అయితే అది అక్కడ ఉన్న సమాచారం అయితే మనకు తెలుస్తుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఎప్పటికప్పుడు మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటాం, అందుబాటులో ఉండండి. ఇక క్షమాపణ చెప్పాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ కూడా ఇప్పుడు అక్కడ నిరసనలు తెలపడం జరిగింది. అంబటి ఇంటి దగ్గర అంబటి కారు ధ్వంసమైనటువంటి దృశ్యాలను, అక్కడ కారును పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇంటి అద్దాలను పగలగొట్టడం, అక్కడే ఉన్నటువంటి కుండీలను అద్దాలు పగలగొట్టేందుకు కారు మీద విసరటం, రాళ్లు విసిరి
ఇంటి అద్దాలను ధ్వంసం చేయటం, ఈ విధంగా కూడా టీడీపీ కార్యకర్తలు అయితే నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అంబటి మాట్లాడారని, కానీ అంబటి దీని మీద స్పందిస్తూ కూడా నేను సీఎం చంద్రబాబుని గురించి ఏమీ అనలేదు, కాకపోతే ఆ సమయంలో అసలు నేను కారు నుంచి కూడా మాట్లాడాల్సింది కాదు అంటూ కూడా తాను మాట్లాడటం జరిగింది. ఇక తాను కార్యకర్తల బెదిరింపులకైతే భయపడేది లేదు అంటూ అంబటి మాట్లాడుతూ ఉన్నారు.